జ్ఞాన సరస్వతి నమ. అందరికీ నమస్తే. ఈరోజు శ్రీదేవి భాగవతం మహత్యం గురించి తెలియజేస్తాను. ఈ ప్రపంచమంతా పరాశక్తి క్రీడాంగణం. అంటే ఇందులో కదిలేవి కదలనివి అన్నీ కూడా ఉంటాయి. పరాశక్తి ప్రపంచాన్ని సృష్టించేటప్పుడు సృజనలు స్వరూపంగాను, రక్షించేటప్పుడు పాలన స్వరూపంగాను, సంహార సమయంలో రౌద్ర స్వరూపంగానూ ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాట ఆమె స్వరూపమే. మాటకి పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని 4 రూపాలు ఉంటాయి. మొదటి 3 మనము ప్రయత్నించి వినాలి. ఆ పనిని మనల్ని చేయమని 4వ రూపం తన స్వరూపాన్ని మనకి వినిపింపచేస్తుంది. అంటే మనం ఒకరితో ఒకరు మాట్లాడుకునే మాటలన్నీ కూడా వైఖరి స్వరూపమే. అటువంటి త్రిమూర్తి స్వరూపిణి ప్రసన్నురాలై మనందరినీ అనుగ్రహించి అమోఘమైన వాక్శక్తిని, వాక్ సంపదని అనుగ్రహించాలని కోరుకుందాము. ముందుగా జగన్మాతకి నమస్కరించాలి. దేవి భాగవతం వినేటప్పుడు జగన్మాతకి నరనారాయణులకు శిరస్సు వంచి నమస్కరించాలి. సరస్వతీదేవిని, వ్యాస మహర్షిని స్తుతించి పురాణం చదవటం మొదలుపెట్టాలి. నైమిషారణ్యంలో మహర్షులంతా సమావేశమయ్యారు. వారు సూత మహర్షిని ఉద్దేశించి ఇట్లన్నారు: ఓ సూత మహర్షి, నువ్వు చాలా సంవత్సరాల పాటు జీవించాలి. మహాబుద్ధివంతుడైన వ్యాసుడి శిష్యుడైన నువ్వు ఇది వరకు ఎన్నో విష్ణు కథలు, శివలీలలు చెప్పావు. అవతార గాథలెన్నో వినిపించావు. అదంతా నీ పుణ్యమే. నువ్వు చెప్పినవన్నీ భక్తి శ్రద్ధలతో విన్నాము, జ్ఞానానందాలను పొందాము. ఇప్పుడు మళ్ళీ చాలా సులభంగా భుక్తిముక్తులను ప్రసాదించే ఒక మహాపురాణాన్ని వినాలని అనుకుంటున్నాము. మా యందు అనుగ్రహించి, మా యందు దయ చూపించి అటువంటి పురాణాన్ని వినిపించు అని అభ్యర్థించారు. అప్పుడు సూతుడు ఆ శౌనకాది మహర్షులతో ఇలా అంటారు: శౌనకాది మహర్షులారా, అడగవలసిన విషయాన్నే లోకహితం కోసం అడిగారు. సమస్త శాస్త్రసారము, పరమ పవిత్రము అయిన దేవి భాగవతాన్ని వినిపిస్తాను. శ్రద్ధగా వినండి. దీని ముందు మిగిలిన పురాణాలు, తీర్థాలు, వ్రతాలు అన్నీ తక్కువే. పాపాలని, అరణ్యాలకు ఈ దేవి భాగవతం గండ్రగొడ్డలి. దట్టమైన అజ్ఞానపు చీకటులకు సూర్యోదయము అన్నాడు సూతుడు. అంత పవిత్రమైనది. ఆ చీకటినంతా కూడా పారదోలేస్తుందంట ఈ దేవి భాగవతము పారాయణం చేయటం వల్ల. అంతటి ఫలితాలు ఉంటాయి అని సూతుడు చెప్పాడు. అప్పుడు ఆ శౌనకాది మహర్షులు సూత మహర్షి, తప్పకుండా వినిపించండి. భక్తి శ్రద్ధలతో వింటాం. అసలు ఆ పురాణం ఏమిటి? ఆ పురాణం వినడానికి ఉన్న నియమాలు ఏమిటి? దాన్ని ఎన్ని రోజులు వినాలి? వినే ముందు, వినేటప్పుడు, విన్నాక ఎవరిని పూజించాలి? అసలు మాకన్నా ముందు ఎవరైనా ఈ పురాణాన్ని విన్నారా? ఈ పురాణాన్ని ఎవరికి వినిపించారు అని ప్రశ్నించారు మహర్షులు. అప్పుడు సూత మహర్షి మహర్షులారా, విష్ణుమూర్తి అంశతో పరాశర మహర్షికి కొడుకుగా పుట్టాడు వ్యాసుడు. ఒకే రాశిగా కలిసిపోయిన వేదాలని 4గా విభజించి తన శిష్యులకు నేర్పాడు. ధర్మం అందరూ తెలుసుకోవలసిన విషయము. మరి అందరూ ఆ వేదం చదవడానికి కుదరదు కదా. అందరూ ధర్మాన్ని తెలుసుకోవాలనే ఆలోచనలతో పురాణ సంహితలని రచించాడు. వాటిని తన శిష్యుల ద్వారా లోకంలో ప్రచారం చేయించాడు. 18 పురాణాలు రచించాడు. మహాభారతం రచించాడు. వాటన్నిటినీ నాకు చెప్పాడు, నా చేత చదివించాడు. ఆ 18 పురాణాల్లోనిదే ఈ దేవి భాగవతం. అన్నింటిలోకి ఉత్తమోత్తమైనది, భుక్తిముక్తి ప్రదమైనది ఈ పురాణం. దీన్ని జనమేజయుడికి వ్యాసుడే స్వయంగా వినిపించాడు. సూతుడు ఆ శౌనకాది మహర్షులకు తెలియజేస్తాడు.
పరీక్షిన్ మహారాజు కుమారుడు జనమేజయుడు తక్షుడనే పాము కాటు వలన మరణించిన తండ్రికి ఉత్తమ గతులు కలగాలని పవిత్రుడు అవ్వాలని కోరుకుంటూ జనమేజయుడు ఈ దేవి భాగవత మహాపురాణాన్ని 9 రోజుల పాటుగా దీక్షగా శ్రద్ధగా విన్నాడు. చివరగా దేవి యజ్ఞాన్ని చేసి జనమేజయుడు కూడా తరించాడు. అంటే తన తండ్రి పాము కాటు వల్ల మరణించడం వల్ల తన తండ్రి చనిపోయాక మంచి లోకాలు కలగాలని, మంచి గతులు పొందాలి, మంచి స్వర్గలోకం అట్లాంటి పొందాలి అనేసి తను ఈ దేవి భాగవతాన్ని 9 రోజులు దీక్షగా శ్రద్ధగా వింటాడు. తర్వాత చివరగా దేవి యజ్ఞాన్ని చేసి జనమేజయుడు కూడా తరించాడు. ఆ జనమేజయుడు కూడా ఆ యజ్ఞాన్ని చేసి ఆ ఫలితాన్ని పొందుతాడు. దివ్యమైన రూపాన్ని ధరించి దేవీ లోకానికి వెళ్ళాడు. తండ్రికి ఉత్తమ గతులను కల్పించి పుత్రుడయ్యాడు. వ్యాస మహర్షిని పూజించి ఆనందాన్ని, అపారమైన సంతృప్తిని పొందాడు. పురాణ రాజమైన ఈ దేవీ భాగవతము ధర్మార్థ కామ మోక్షాలని 4 పురుషార్థాలని సులభంగా ప్రసాదిస్తుంది. అందువలన అందరూ ఈ పురాణాన్ని వినాలి. ఒక రోజైనా, ఒక పూటైనా, ఒక ముహూర్త కాలమైనా, ఒక క్షణమైనా భక్తితో ఈ పురాణాన్ని వింటే చాలు. విన్న వాళ్ళకి ఎటువంటి దుస్థితులు దరిదావులకు అంటే దగ్గరికి రావు. ఈ పురాణాన్ని వినడం వల్లనే సమస్త యజ్ఞ, సమస్త తీర్థ, సమస్త దాన ఫలితాలు లభిస్తాయి. అంటే ఈ పురాణం వినడం వల్ల ఎన్నో యజ్ఞాలు చేసినంత దానం చేసినంత ఫలితాలు కలుగుతాయంట. వాటి వల్ల వచ్చే ప్రయోజనాలన్నీ అరచేతిలోకి వస్తాయి. ఈ కలియుగంలో మానవులందరూ ఆచరించాల్సిన ధర్మం ఒక్కటే. అదేమిటంటే పురాణం వినడమే. పురాణం వింటే చాలు, అన్ని ధర్మాలు పాటించినట్లే. కలియుగంలో ప్రజలు ధర్మాచార విహీనులు, అల్పాయుద్ధాయం కలవాలని గ్రహించిన వ్యాసుడు మనందరి హితం కోసం, అంటే మనందరికీ కూడా మంచి జరగాలి అని ఈ పురాణ రస అమృతాన్ని అందించాడు. ఈ అమృతాన్ని ఒక్క చుక్క సేవించినా అందరూ అజరాములు అవుతారు. వాళ్ళ వంశాలు కలకాలం వర్ధిల్లుతాయి. అయితే ఈ పురాణాన్ని ఏ నెలలో, ఏ రోజుల్లో, ఏ సమయాల్లో ఎవరు వినాలి అనే నియమాలు ఏమీ లేవు. మానవులైన వాళ్ళంతా ఎప్పుడైనా వినవచ్చు. దేవి నవరాత్రులలో 9 రోజులు నవాహ యజ్ఞంగా దేవి భాగవతాన్ని వినడం విశేష ఫలప్రదం. ఈ ప్రకారంగా విన్నవాళ్ళు గడిచిన జీవితంలోనూ, గడిచిన జన్మలోనూ చేసిన పాపాలన్నిటినీ పోగొట్టుకొని పరమ పవిత్రులు అవుతారు. మహోగ్రమైన తపస్సుతోనూ, తీర్థయాత్రలతోనూ, మహాదానాలతోనూ, యజ్ఞ యాగాలతోనూ సంపాదించలేని పుణ్యఫలాన్ని ఈ నవార్ణిక దీక్షతో పొందవచ్చు. గంగా, గయా, కాశీ, నైమిషం, మధుర, పుష్కరం, మధురై మొదలైన పుణ్యక్షేత్ర తీర్థములు ఏవి ఇవ్వలేని మహాపుణ్యాన్ని ఈ నవాహ దేవి భాగవత శ్రవణ మహాయజ్ఞము ఇస్తుంది. కనుకనే దీన్ని దేవి మకం దేవి యజ్ఞం అని అంటారు. ఈ మహాదేవి భాగవత మహాగ్రంథాన్ని ఆశ్వేజ మాసంలో సూర్యుడు కన్యారాశిలో ఉండగా అష్టమి నాడు బంగారు సింహాసనారూఢయైన శ్రీ మహాదేవిని భక్తి శ్రద్ధలతో పూజించి యోగ్యత కలిగిన అర్హుడైన ఒక సద్బ్రాహ్మణుడికి బహుమానంగా ఇస్తే కలిగే పుణ్యము ఇంత అని చెప్పడానికి వీలు కాదు. దేవి భాగవత మహాగ్రంథాన్ని దానం చేసిన వ్యక్తి 3వ ముక్తిని పొందడానికి అర్హుడై దేవి సాలోక్యాన్ని పొందుతాడు. దేవి భాగవతంలోని ఒక శ్లోకాన్ని కానీ, శ్లోక భాగాన్ని కానీ, ఒక పేజీని కానీ, పేజీలోని కొంత భాగాన్ని కానీ ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో చదవగలిగినా సరే అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవుతారనేది వాస్తవం. అటువంటప్పుడు మొత్తం పురాణాన్ని చదివినా, విన్నా, ఇంట్లో ఉంచుకొని పూజించినా వచ్చే పుణ్యాన్ని వర్ణించి చెప్పడం సాధ్యం కాదు. చెడు శకునాల వలన, చెడు కళ్ళ వలన కలిగే భయాలు, మహామారి భయము, మరణ భయంతో సహా సమస్త భయాలు తొలగిపోతాయి అని చెప్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. అంతటి శక్తివంతమైనది దేవి భాగవతం. ఈ దేవి భాగవతం పేరు చెబితే చాలు బాలగ్రహాలు, భూత ప్రేత పీడలు మొదలైనవన్నీ దిక్కుల చివరలకి పారిపోతాయి.
ఈ గ్రంథం ఉన్న ఇల్లు, ఆ ఇంటి యజమాని, అతడి వంశము, ఆ వంశంలోని వాళ్ళు తరతరాలకు చతుర్విధ పురుషార్థాలతోనూ విజయ పరంపరలతోనూ విరాజిల్లుతూ ఉంటారు. అలనాడు శ్రీకృష్ణుడు కూడా శమంతకమణ్ణి అపహరించాడన్న అపవాదును పోగొట్టుకోవడం కోసం ప్రసేనుడిని వెతుకుతూ అడవిలోకి వెళ్ళి ఎన్ని రోజులైనా తిరిగి రాలేదు. తన కుమారుడు ఏమైపోయాడో అన్న దిగులుతో వసుదేవుడు నవాన్నిక దీక్షగా ఈ దేవి భాగవతాన్ని విన్నాడు. వినడం పూర్తయ్యేసరికి శ్రీకృష్ణుడు విజయాన్ని సాధించి శమంతకమణితోనూ సత్యభామ జాంబవతులతోనూ తిరిగి వచ్చాడు. చూసారా, ఈ పురాణాన్ని వింటే ఎంతటి గొప్పదాన్ని పొందవచ్చు. ఈ పురాణాన్ని వినడం వలన పుత్ర సంతానం లేని వాళ్ళకి పుత్రులు, ధనహీనులకి ధనము, అనారోగ్యవంతులకు ఆరోగ్యము సమకూరుతుంది. ఈ భాగవత అమృతాన్ని వింటే సంతానం పొందే అదృష్టమే లేనటువంటి స్త్రీలు కూడా సంతానవంతులు అవుతారు, అధికమైన ఆయుర్దాయాన్ని పొందుతారు. ఈ భాగవత గ్రంథము ఉన్న ఇల్లే ఒక మహా తీర్థము. ఇంటిలో ఉండే వాళ్ళంతా పరమ పవిత్రులే. వాళ్ళకి ఎప్పుడు ఏ కష్టము ఏ దుఃఖము రాదు. అపజయం అనేది అసలే ఉండదు. అష్టమి, నవమి, చతుర్దశి తిథుల్లో చదివిన వాళ్ళు మహాదేవికి ప్రియమైన వాళ్ళు అవుతారు. ఈ విధంగా చదివిన బ్రాహ్మణుడు వేదవేత్తల్లో ముందుగా గుర్తింపు పొందినవాడు అవుతాడు. క్షత్రియుడు రాజ్యాధిపతి అవుతాడు. వైశ్యుడు కుబేరుడితో సమానమవుతాడు. శూద్రుడు ఉత్తమోత్తముడై సంఘంలో పరమ పూజలవుతాడు అని సూతుడు వివరించి ఆ శౌనకాది మహర్షులకు చెప్పాడు. అప్పుడు ఆ మహర్షులంతా సూతుడిని ఈ దేవి భాగవత పారాయణం ఎంత గొప్పదైనదో మాకు తెలియజేశారు. సూతుడితో ధన్యవాదాలు తెలియజేశారు. అప్పుడు మొదటి వీడియోలో ఈ దేవి భాగవతంలోని ముఖ్యమైన అంశాలను కొన్నింటిని మీకు తెలియజేస్తాను. ఇప్పటివరకు దేవి భాగవత మహిమను విన్నారు. అది పారాయణం చేస్తే ఎంతటి మహిమ ఉంటుందో, ఎంతటి ప్రతిఫలాలను మనం పొందుతామో తెలుసుకున్నాము. నెక్స్ట్ వీడియోలో ఆ దేవి భాగవతం పారాయణ గ్రంథంలో కొన్నింటిని మీకు తెలియజేస్తాను. అందరికీ ధన్యవాదాలు.